ఈరోజు మా కన్నయ్యకి పెట్టిన అటుకులు పెసరపప్పు పాయసాన్ని ఎలా చేయాలో చూపిస్తారండి. ఇలా కొంచెం పెసరపప్పు కుక్కర్లో పెట్టేసుకున్నాను. అటుకులను శుభ్రంగా కడుక్కుని ఆరబెట్టేసుకున్నాను అనమాట. తర్వాత ఈలోపు పెసరపప్పుని కుక్కర్లో పెట్టేసుకుని కుక్కర్ విజిల్స్ 2 విజిల్స్ రానిచ్చేసాను. కొంచెం నేతిలో కొంచెం జీడిపప్పు కిస్మిస్ వేయించేసుకుని తర్వాత దాంట్లోనే ఈ తడిపిన అటుకులు కూడా వేసి వేయించేసుకుని బాగా వేగుతూ ఉండేలోపు బెల్లాన్ని పక్కన ఒక చిన్న గిన్నెలో పెట్టుకుని కరగబెడుతున్నాను. పెసరపప్పు ఉడికిన దాన్ని బాగా మెత్తగా చేసేసుకుని ఈ వేగినవి అటుకులు జీడిపప్పు కిస్మిస్ నేతిలో వేగిన దాంట్లో ఈ పెసరపప్పు కూడా వేసి బాగా కలుపుతూ ఉంటాను. ఈలోపు బెల్లం బాగా కరిగిపోతుంది. దానికి ఎటువంటి పాకం అక్కర్లేదు కాబట్టి ఈ బెల్లాన్ని కూడా వడకట్టి అందులో వేసేసాను. ఈ రెండు కొంచెం దగ్గర పడిన వెంటనే ఒక గ్లాసుడు చిక్కటి పాలు వేసుకున్నాను. ఇవి బాగా దగ్గర పడాలి. బాగా ఇలా దగ్గరగా పొంగు వచ్చే వరకు బాగా దగ్గర పడే వరకు మరగనివ్వాలి. ఇలా చేసుకుని నేను మా చిన్ని కిట్టయ్యకి నైవేద్యం పెట్టేసుకున్నాను అనమాట. ఇదే అటుకుల పాయసం. థ్యాంక్ యూ.